అధికారంలో ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సౌలభ్యం కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ మా ప్రధాన ఎజెండా ప్రజా సౌలభ్యము, మౌలిక సదుపాయాల ఏర్పాటు. పొలిటికల్ అనేక అంశాలు ఉండొచ్చు, అవన్నీ చర్చనీయాంశాలు కాదు. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ జరుగుతుండేది. పరివారం రాజకీయ పర్యాయంలో అదొక భాగం. రైట్. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఇది. మూసీ రివర్ ఫ్రంట్ అనేది చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా చేయాలి, పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లని అదని ఇదని కూడా ప్రచారం. అంటే దాని ఆలోచన ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఫస్ట్ దాని మీద ఒక అపోహ పోవాలి ప్రజలలో. గాంధీ గారి విగ్రహం కట్టడానికి కొరకు మాత్రమేనో, లేదా అక్కడటువంటి వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం కొరకు మాత్రమే అనేటువంటిది పక్కన పెడితే, ఈసా మూసీ 2 నదులు ఆ రోజు హిమాయత్ నగర్, నిజాం సాగర్ నుంచి వచ్చేటువంటి 2 వేర్వేరు కాలువలు అవి వచ్చి గాంధీ స్మృతి దగ్గర, లంగరోజు దగ్గర కలుస్తాయి. అవును. ఇది చాలామందికి తెలియదు. దాని పేరు ఈసా, దీని పేరు మూసీ అని, మూసా అని. ఆ ఈసా మూసీగా మారింది. మూసీగా మారినప్పుడు ఈ కాలువలన్నీ కూడా 2-3 అంశాలను బేస్ చేసుకొని నేను కూడా సీఎలు వేయించినాం. అవును. పెద్ద పెద్ద పట్టణాల మధ్యలో కాలువలు ఇటువంటివి ఉంటే వాటిని సబర్మతి లాగా, సియోల్ లాగా ఎక్కడ చేసుకున్నా చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ కూడా వీటిని రిజనరేట్ చేసి, పునరుజ్జీవింపజేసి, వాటికి ఒక గేట్ లాగా తీసుకొని మనం అక్కడ వాటర్ స్టోర్ చేయడం, పక్కన కొంత రిక్రియేషన్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత రకరకాల అంశాలకు సంబంధించిన ట్రేడ్, ఇతరత్ర కొంత ప్లస్ ఆ సిటీకి ఈ సిటీకి కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏ అభివృద్ధి జరుగుతున్నా కొంత ఇబ్బంది. ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటాం, ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా చేయలేము. అవును. అట్లానే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు అనాథలుగా ఉంచడం అనేది పొరపాటు అవుతుంది. 2013 ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ నేను ఓటేసిన. ఇక్కడ కూడా నిర్వాసితుల పక్షాన ఉంటాం. నిర్వాసితులకు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకు సరి అయిన విధంగా మార్కెట్ ప్రకారంగా అకామిడేట్ అయ్యే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉంది. అవును. కొంత అపోహతోటో లేదా ప్రతిపక్షాల రాజకీయ ప్రేరేపితంతో కొంతమంది మాట్లాడుతుండొచ్చు. చాలామంది ఎగ్రైతూ ఉన్నారు. కొంత అంత పెద్ద ఒక ఐకాన్ ప్లేస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంశం కట్టుకుంటే లేని రాజకీయం వచ్చేటప్పటికి గాంధీకి సంబంధించి కట్టుకుంటే ఒక పొలిటికలైజ్ చేస్తారు. గాంధీ గారి మనవని తీసుకొచ్చి గాంధీ విగ్రహం కొరకు కూలగొడుతున్నారు. గాంధీ అనేది ఒక పార్ట్, అంతే అంతే. గాంధీజీ అనేది ఒక పార్ట్. అది 10 ఎకరాల అది కట్టకపోయినా కట్టినా దానికి సంబంధించి దీనికి లేదు. 11.5 కిలోమీటర్ల పొడవున వచ్చే ఈసా మూసీల అభివృద్ధి ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నట్టయితే ఆ ఓల్డ్ సిటీ, న్యూ సిటీకి సంబంధించిన కమ్యూనికేషన్ కావచ్చు, ఇతరత్ర రకరకాలుగా కొంత గ్రోత్ వచ్చి మనం రేపొద్దున ఈ సిటీ ఎక్స్పాన్షన్ అయిన సందర్భంగా ట్రేడ్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, టూరిజం పెరగాలి, దాని తర్వాత జీవన స్థితిగతి పెరగాలి, మనకు ఉండబడేటువంటి ఒక అర్బనైజేషన్లో పెరుగుతున్నటువంటి దాని పరంగా ఉపాధి అవకాశాలు పెరగాలనేటువంటి ఆలోచన తప్ప ఎవరో కూలగొడితే వచ్చేటువంటి అంశమో లాభమో ఆశీర్వచనం ఏం లేదు. కాబట్టి వీలైనంత వరకు నష్టపోతున్న వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మేము అందరం అదే అంశం మీద ఉన్నాం. అంటే ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం అనేది అంటే డిసైడ్ అయిందా, పెట్టాలని నిర్ణయానికి వచ్చిందా ప్రభుత్వం? మ్యాప్ ప్రపంచంలో ఎత్తైనది అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ గాంధీ విగ్రహం ప్రపంచంలో ఎక్కడ ఎంత ఎత్తున్నది 20 ఫీట్. అంటే గుజరాత్లో 600 ఫీట్ ఏదో కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అది ఇంకా కాలేదు. హైట్ ఎంత ఏందనేది అంత డీటెయిల్ నేను చూడలేదు, దానికి ఐడియా లేదు. కానీ మొత్తానికి గాంధీ గారి స్మృతి, ఎందుకంటే అక్కడ ఒక ఆల్రెడీ ఆఫ్టర్ కొత్త బాబు గారు సృష్టించేదేం కాదు, బాబు ఘాట్ ఉంది. దానికి సంబంధించి అభివృద్ధి చేయడం, అందులో భాగంగా ఈసా మూసీ వచ్చి అక్కడనే కలుస్తాయి కాబట్టి. అవును.